ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి క్రీడాకారుల్ని ప్రోత్సహించడానికి గ్రామీణ స్థాయి నుండి సచివాలయం నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా క్రీడా పోటీలను నిర్వహించాలని మొన్న జరిగినటువంటి ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో చాలామందికి వైద్యం అందించినప్పుడు మానసికంగా ఆరోగ్యపరంగా అనేక రుగ్మతలు సరైనటువంటి వ్యాయామాలు సరైనటువంటి నియమ నిబంధనలు ఆరోగ్యం పట్ల వహించకపోవటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని ప్రభుత్వం గ్రహించింది. దీన్ని పరిశీలించి ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే శరీర దారుఢ్యం అవసరము. వారికి గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ క్రీడల్ని బాగా ఎంకరేజ్ చేయాలి. ఈ రోజున కార్పొరేట్ స్కూల్ రావటం వల్ల సరైనటువంటి ఫెసిలిటీస్ లేకపోవటం వల్ల విద్యార్థులందరూ కూడా క్రీడలకు దూరంగా ఉంటూ ఉన్నారు. వీరందరినీ ప్రోత్సహించాలని ప్రభుత్వం మరి ఆడుదాం ఆంధ్ర అన్నటువంటి కార్యక్రమంతో మరి ఈ డిసెంబర్ 26 నుంచి సుమారు 35 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించటం 5 స్థాయిల్లో అంటే గ్రామీణ వార్డు స్థాయిలో సచివాలయ స్థాయిలో ఒక ఎత్తు అయితే తర్వాత మండలం పట్టణ స్థాయిలో అలాగే తర్వాత నియోజకవర్గ స్థాయిలో తర్వాత జిల్లా స్థాయిలో లాస్ట్ రాష్ట్ర స్థాయిలో ఈ క్రీడలు ముగుస్తాయి. దీనికి సుమారు కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్న సుమారు 55 కోట్ల రూపాయలు మరి ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. సుమారు 12 కోట్ల రూపాయలు ప్రైజ్ మనీగా ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది. వారికి కావాల్సినటువంటి క్రీడా పరికరాలు వస్తువులు ఆడుకోవటానికి మరి క్రికెట్ కిట్స్ కానీ అలాగే వాలీబాల్ కిట్స్ కానీ షటిల్ కిట్స్ కానీ అలాగే లేడీస్ కానీ మరి అలాగే గ్రామీణ క్రీడలను కూడా కబడ్డీ లాంటి క్రీడలను కూడా ప్రోత్సహించడానికి మరి పిలిపివ్వటం జరిగింది ప్రభుత్వం. మరి సచివాలయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఈ క్రీడల్ని మరి ప్రజల ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.